రాజన్న ఆలయానికి వెళ్లి పూజలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆలయంలోని ప్రధాన ద్వారం దగ్గర పూజారులు సీఎం మంత్రులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజన్నకు కోడి మొక్కును చెల్లించుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేవాలయ అభివృద్ధికి 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి, మంత్రులు భూమి పూజలు చేశారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్లైన్ నిర్మాణానికి 3 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అలాగే వేములవాడలో 1,45,00,000తో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4,80,00,000తో నిర్మించిన వర్కింగ్ విమెన్ హాస్టల్ భవనం ప్రారంభిస్తారు. అలాగే 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని వర్చువల్గా ప్రారంభిస్తారు సీఎం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు. హెలిప్యాడ్ నుంచి నేరుగా రాజన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన సీఎం రేవంత్ మంత్రులకు అర్చకులు స్వాగతం పలికారు. రాజన్న దేవాలయ అభివృద్ధికి 127 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం, కొండా సురేఖ, పొంగులేటి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం భారీగా నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన పనులకు ముఖ్యమంత్రి, మంత్రులు భూమి పూజ చేశారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్లైన్ నిర్మాణానికి 3 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
అలాగే వేములవాడలో 1,45,00,000తో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4,80,00,000తో నిర్మించిన వర్కింగ్ విమెన్ హాస్టల్ భవనం ప్రారంభిస్తారు. అలాగే 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని వర్చువల్గా ప్రారంభిస్తారు సీఎం. $235 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం. అలాగే 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, మేడపల్లి మండలంలో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేస్తారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు చెక్కు అందజేస్తారు. ఈ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసే సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు. హెలిప్యాడ్ నుంచి నేరుగా రాజన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన సీఎం రేవంత్ మంత్రులకు అర్చకులు స్వాగతం పలికారు. రాజన్న దేవాలయ అభివృద్ధికి 127 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం, కొండా సురేఖ, పొంగులేటి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు వరాలు ప్రకటించింది ప్రభుత్వం. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించింది.
76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం దగ్గర శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్, మంత్రులు. 35.25 కోట్లతో అన్నదానం సత్రం నిర్మాణ పనులు ప్రారంభించారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లతో పాటు ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణానికి 3 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అలాగే వేములవాడలో 1,45,00,000తో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4,80,00,000తో నిర్మించిన వర్కింగ్ విమెన్ హాస్టల్ భవనం ప్రారంభిస్తారు. ఇక 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు సీఎం. $235 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం. అలాగే 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేస్తారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు చెక్కు అందజేస్తారు. ఈ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసే సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు.